ఏంటి సుబ్బమ్మ, ఏంటో ఆలోచిస్తున్నావు? దొంగతనం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? గుద్దితే మూతి 3 పచ్చలు అవుతుంది. ఇదిగో సుబ్బమ్మ, మర్యాదగా మాట్లాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. మరి లేకపోతే ఏంది? దొంగతనం చేయాల్సిన కర్మ నాకేమొచ్చింది? సర్లే, ఇంతకేం ఆలోచిస్తున్నావు? అధికార పార్టీలా జాయిన్ అయిదామని చూస్తున్నా. అధికార పార్టీలోకి? అధికార పార్టీలో ఏం చేస్తావు అసలు? ఏముంది, కనబడ్డ భూములన్నీ కబ్ చేసా, పైసలు సంపాదిస్తా. మరి ప్రజలకు ఏం చేయవా? ప్రజల వాళ్ళెవరు? అదే మీకు ఓట్లేసి గెలిపించారు కదా. పుక్కడి కల్పించరా? తీసుకోలేరా ఓటుకు 2000? ఆ పైసలని సంపాదించుకుంటా. అవునవును, సంపాదించాలి. అవును, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? కోట్లేడున్నాయి, చీరల రేఖలు ఉన్నాయి. నేను అడిగింది వేసుకునే కోట్ల గురించి కాదు, ఈ కోట్ల గురించి. గసంటి అన్ని ముచ్చట్లు బయటకు చెప్పొద్దు. సర్లే, మరి అధికార పార్టీలోకి పోతున్నావు కదా, ప్రజలకు ఏమైనా చేస్తావా? ఏముంది, పాయకనవ్వనికి మరదొడ్లు కట్టిస్తాము. నేను చెప్పేది ప్రజలకి జాబ్స్ ఏమైనా ఇస్తారా అని. ఆ జాబ్లా ఏంది? ఊర్లో పట్టి పోతలేరా కరువు పనికి? మేమే ఇప్పించింది. ప్రతి సంవత్సరం ఇస్తున్నారా? నాకు తెలియదు. ఇంతకు ఏ జాబ్స్? గదే ఊర్లో పట్టి కరువు పనికి పోతలేరా? మేము ఇప్పించినాయి. కరువు పని? అయినా మీలాంటి రాజకీయ నాయకులు ఎన్నుకున్నారు చూడు, ప్రజలు అనాలి. ఏంది సరువు ఏమో అంటున్నావు? నేనేమనలే కానీ, ఇంత పార్టీ మారుతున్నావు, సిగ్గనిపిస్తలేదా నీకు? మా రాజకీయ నాయకులకు లేదే కదా. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావు, మీ రాజకీయ నాయకులు లేదే అది. అయినా 4 రాళ్ళు వెనకేసుకొని పార్టీలు మారుతాము, అందుకే తప్ప అయిపోతుందా? ఎంతసేపు సంపాదించుకోవాలి, దాచుకోవాలైనా ప్రజలకు ఏం చేసేది ఉండదా? మేమంతే, మా రాజకీయ నాయకులు అంతే. అవును, ఇంతమంది పార్టీ మారడానికి రీజన్ ఏంటి అసలు? బండికేమో డీజిల్ అయిపోయింది, చేతికేమో పవర్ వచ్చింది, అందుకే పార్టీలు మారుతున్నాము. ఇంకొందరేమో ఆరోగ్యం మంచిగా ఉండి సైకిల్ దొక్కుతుర్రు. వామో, నువ్వు చెప్పిన సెంటెన్స్ అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. అయినా నాకెందుకులే, నువ్వు పార్టీ మారితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అసలు? రైట్, మళ్ళీ పోతున్నా నేను. చూసారు కదా, పొలిటీషియన్స్ ఇలా ఉన్నారు. విఘ్నతతో ఓటేయండి.